ఆదివారం కేంద్ర మినిస్ట్రీస్ ఆఫ్ పెట్రోలియం సహజ వనరుల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా సాక్ష్యం 2024-25 వాగ్దాన్ ర్యాలీని నల్గొండ జిల్లా ఇండియన్ ఆయిల్ కంపెనీ లిమిటెడ్ ఐఓసీల్ సేల్స్ ఆఫీసర్ బి దిలీప్ నాయక్ ప్రారంభించి మాట్లాడారు. ఆదివారం కేంద్ర మినిస్ట్రీస్ ఆఫ్ పెట్రోలియం సహజ వనరుల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా సాక్ష్యం 2024-25 వాగ్దాన్ ర్యాలీని నల్గొండ జిల్లా ఇండియన్ ఆయిల్ కంపెనీ లిమిటెడ్ సేల్స్ ఆఫీసర్ బి దిలీప్ నాయక్ ప్రారంభించి మాట్లాడారు. భవిష్యత్తు తరాలకు సురక్షితమైన పర్యావరణం, స్థిరమైన ఇంధన సంకల్పితమే నిర్దేశాలను చేయాలని అన్నారు. పర్యావరణాన్ని కాపాడుకుంటూ ఇంధన పొదుపును పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని ఇండియన్ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లు, సిబ్బంది, డెలివరీ బాయ్స్, పట్టణ ప్రజలు పాల్గొన్నారు. సాక్ష్యం 2024-25 అనేది మనం ఫ్యూయల్ కన్జర్వేషన్ గురించి ఆల్ ఓవర్ ఇండియాలో ఎవ్రీ ఇయర్ సాక్ష్యం అనే ప్రోగ్రాం జరుగుతూ ఉంటుంది. దీంట్లో భాగంగా ఇవాళ మనము వాకథాన్ అరేంజ్ చేస్తున్నాం నల్గొండలో, ఇక్కడ నుంచి క్లాక్ టవర్ సర్కిల్ వరకు. దీని ఉద్దేశం ఏంటంటే మనం ఫ్యూయల్స్ని ఎంత ఎఫెక్టివ్గా యూజ్ చేయాలి, ఫ్యూయల్ కన్జర్వేషన్ చేయాలి, అండ్ మనము గ్యాస్ బేస్డ్ ఎకానమిక్ మూవ్ కావడానికి అంటే క్లీనర్ ఫ్యూయల్స్ యూజ్ చేయడం కోసం ప్రజల్లో అవగాహన కోసం మనము ఈ కార్యక్రమం అయితే చేస్తున్నాం. ఇది ఆల్ ఓవర్ ఇండియా జరుగుతుందండి. February 14th నుంచి February 28th వరకు ఈ ప్రోగ్రామ్ అనేది జరుగుతుంది ఫర్ దిస్ ఇయర్ 2024-25 ఫైనాన్షియల్ ఇయర్కి. ఇందులో భాగంగా February 14th నాడు ఆల్ ఓవర్ తెలంగాణలో మన గవర్నర్ గారు దీన్ని ఇనాగ్రేషన్ చేయడం అయితే జరిగింది. సో అందులో భాగంగా ఈ వారం February 16th 2024-25కి ఎవ్రీ ఇయర్ ఈ కన్జర్వేటివ్ ఏది మన ఆయిల్స్ ఏది ల్యూబ్స్ కానివ్వండి, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నుంచి ఏవైతే కన్జ్యూమబుల్ ఆయిల్స్ ఉన్నాయో వాటి గురించి ఈ సాక్ష్యం ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. ఇది నెక్స్ట్ ఇదేమో వాకథాన్ చేస్తున్నాము, నెక్స్ట్ వీక్ మళ్ళీ సైక్లథాన్ కూడా ఉంటుంది. ఈ ఐఓసి వారు నిర్వహిస్తున్న ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే క్లీన్ అండ్ గ్రీన్ ఎన్విరాన్మెంట్ కోసమని, పర్యావరణ పరిరక్షణ కోసమని మనందరికీ అవేర్నెస్ కలిగేయాలని ఈ ప్రోగ్రాం తీసుకోవడం జరిగింది. ఇవి పీరియాడికల్గా మేము ప్రతి సంవత్సరం చేస్తున్నాము. సో దీంతో వినియోగదారులకు కూడా ఒక అవగాహన వస్తుందని కంపెనీ వారి ఉద్దేశం.